మార్చి నాటికి మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అడవిలో అన్నలను రెచ్చగొట్టి అర్బన్ నక్సలైట్లు అధికారం అనుభవిస్తున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్బన్ నక్సల్స్ నామినేట్ పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదే పదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని హుజరాబాద్లో ప్రశ్నించారు. అలా మేము మొదటి నుంచి కూడా మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులమందరం కూడా మొదటి నుంచి అప్పుడు నక్సలైట్లను ఆ పేరుతో మన మావోయిస్టులు అందరూ కూడా మనం చెప్తూ వస్తున్నాం. మేము తుపాకీ గొట్టం ద్వారా ఏమీ సాధించలేరు, దీన్ని ప్రజలు స్వాగతించరు, హర్షించరు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మేము వాళ్ళు ఏమైంది, అంతమంది ప్రాణాలు తీసుకుంటారు, చాలా మంది మా కార్యకర్తల ప్రాణాలు తీస్తారు, పోలీసుల ప్రాణాలు తీస్తారు, అమాయక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పేద ప్రజల ప్రాణాలు తీస్తారు. మీరు వాళ్ళ లాస్ట్ కు వాళ్ళ నాయకులు పౌరకుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు. అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు, మీరు ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు, వాళ్ళంతా తిండికి లేదు పాపం వాళ్ళకి. వీళ్ళు తెలియదు, వీళ్ళ అర్బన్ నక్సల్స్ వీళ్ళు తెలియదు, తల్లిదండ్రుల బాధలు తెలియదు, వాళ్ళు పడే బాధలు తెలియదు, భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలియదు, భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలియదు, పసిపిల్లలు మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగల్లో తిప్పినటువంటి ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంతా జరిగినాక అంతరించిపోయే టైంలో అంతరించిపోయింది అని పులిస్తా పెడితే సరిపోతుంది. అది ఇవాళ నేను మాట్లాడండి, మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో బండి సంజయ్ టార్గెట్ చేసి చేస్తానని దాన్ని భయపడటం కాదు. నేను అన్న మాట కట్టుబడి ఉండే వ్యక్తిని నేను. ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే. దాని సమాధానం మీరే చెప్పాలి. ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ పౌరకుల సంఘం నాయకుల ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైన వీళ్ళు. మీ సిద్ధాంతం ఏంది? పాలకులు ప్రజలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు, పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది, ప్రశ్నించాల్సింది మీరు. మీ సిద్ధాంతం అదే కదా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు, వివిధ కమిటీల్లో ఉంటున్నారు, ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు.